అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఇక్కడికి వచ్చినందుకు. ఎవరు చీఫ్ గెస్ట్ లేకపోయినా కూడా ఇంతసేపు మా కోసం, మా టీం కోసం ఇంత పేషెంట్గా ఉన్నందుకు ఇక్కడ ఉన్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్లీ దివ్య గారు ఫ్రమ్ ద వైస్ ప్రెసిడెంట్ of Zee South. Thank you so much. This collaboration was really interesting. Endukante I've known you for so long, and I really like the way that you work. Meeku cinema meeda na interest anta. I always wanted to collaborate with you, but ila indi, and it's very happy for that. Okay, I'll start where I have to start. My director Mansa Sharma. ఫస్ట్ నేను మాన్సాని కలవక ముందు మాన్సా డైలాగ్స్ని కలిసాను. మ్యాడ్ హౌస్ అని ఒక చిన్న సిరీస్ చేశాం యూట్యూబ్లో. దానికి మహేష్ గారు డైరెక్టర్. డైలాగ్స్ చూస్తుంటే కామెడీగా ఉండింది, కొంచెం అడల్ట్ కామెడీ ఉండింది, కొంచెం స్లాప్స్టిక్ కామెడీ ఉండింది, కొంచెం చాలా చెత్త కామెడీ ఉండింది, అండ్ సమ్ వెరీ విటీ కామెడీ. అండ్ డైరెక్టర్ అండి, రైటర్ అండి, ఆవిడ శ్రీకాకుళం నుంచి వచ్చారు అండ్ వైజాగ్లో ఉంటారు. షీ కెనాట్ కమ్, బట్ డైలాగ్స్ ఇలా మెయిల్లో పంపిస్తారంటే ఐ సెడ్ ఓకే, వాట్ ఎవర్, వెరీ గుడ్. ఒకరోజు వచ్చారు. నేను చాలా స్టీరియోటిపికల్గా డైరెక్టర్ అంటే ఒకలాగా ఉంటారు అనుకున్నది, బ్యాగీ ప్యాంట్స్ వేసుకొని, వెరీ స్టీరియోటిపికలీ ఐ వాజ్ వెరీ జడ్జ్మెంటల్. వచ్చారు ఇలాగే మొత్తం కప్పేసుకొని దుప్పటి కప్పుకున్నట్టు. అండ్ ఐ లైక్, మీరు రాశారా ఇదంతా? లైక్ అవునండి. బట్ దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఐ మెట్ మాన్సా. అండ్ తను తక్కువ మాట్లాడుతుంది, బట్ షీ థింక్స్ అ లాట్. షీజ్ అ బ్రిలియంట్ రైటర్. మేము బెంచ్ లైఫ్లో కూడా వర్క్ చేసినప్పుడు, అండ్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీలో కూడా వర్క్ చేసినప్పుడు ఐ వుడ్ సీ 24/7 షీఈ్ ఓన్లీ థింకింగ్ ఆఫ్ సినిమా. నాతో ఇన్ని ఇయర్స్ మేము ట్రావెల్ చేసాం. పర్సనల్గా నాకు తెలిసి ఒక 5 రోజులు మాట్లాడుంటారు నాతో అంతే. ఎన్కే ఎలా ఉన్నారు, హౌస్ లైఫ్ అని. షీ వుడ్ హ్యావ్ జస్ట్ స్పోకెన్ టు మీ లైక్ దట్ ఫర్ 5 days. రెస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ లైక్, ఏ మూవీ చేద్దాం, యునో, this is the story that I wrote and all of that. The one thing that I love about Mansa, which I wish I got as an actor, is a director who explained you this scene as good as Mansa does. It's really difficult, because I think an actor is only as good as the director. And that nenu first hand chusan Mansa, not just here in Bench Life and in Rakasa. You have a very long way to go. మీరు అందరు చేసినట్టు ఒక ఫస్ట్ సినిమా ఒక ఈజీ జానరా చేసేద్దాం, యూనో, లైక్ డ్రామా, లైక్ కొంచెం ఇక్కడ రండి. జస్ట్ ఒక డ్రామా లేకపోతే ఒక స్లైస్ ఆఫ్ లైఫ్ చేద్దామని. యూ fought against all odds. నాకు తెలుసు how much you fought, with how many people you fought to get to this stage. And నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే the universe chose me as a channel to introduce Manasa or Mahesh garu or Vamshi garu, such great talent. నేను వర్క్ చేసిన టాలెంట్ అందరూ, పింక్ ఎలిఫెంట్ తోటి వాళ్ళ జర్నీ స్టార్ట్ చేసిన వాళ్ళందరూ, నేను నిహారిక ఫౌండ్, పింక్ ఎలిఫెంట్ ఫౌండ్ అంటున్నారు, కానీ ఐ ఫీల్ లైక్ నా ద్వారా, పింక్ ఎలిఫెంట్ ద్వారా వాళ్ళు ఇంట్రడ్యూస్ అవ్వాలని ఎక్కడో రాసి పెట్టుంది. అందుకనే నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ఫర్ దాట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ మీ. అండ్ యా, అందరూ వచ్చి చాలా మంచి మాటలు చెప్పారు. కమిటీ కుర్రోలు చేసినప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం 11-15 మంది కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేశాను. ఎందుకు చేస్తున్నావు ఇదంతా, ఎవరైనా తెలిసిన వాళ్ళతో చేసుకోవచ్చు కదా అన్నారు. రాకాస చేస్తుంటే కమిటీ కుర్రాలు లాంటిది ఒక మంచి సినిమా చేయొచ్చు కదా, అందరికీ తెలిసింది, సారీ, లేకపోతే కుర్రాలను పెట్టుకొని, లేకపోతే యంగ్స్కి కథలు ఏదైనా చేయొచ్చు కదా అన్నారు. ఎందుకు మనకి విఎఫ్ఎక్స్ అంతా అన్నారు. ఇలాగే చిన్న వాళ్ళతో చేసుకోవచ్చు కదా, ఎందుకు మళ్ళీ ఫ్యామిలీ వాళ్ళతో చేస్తున్నాం అంటున్నారు. నేను ఏం చేసినా అనేటోళ్ళు అంటూనే ఉంటారు, నేను చేసేది చేస్తూనే ఉంటా.
థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ పింక్ ఎలిఫెంట్. మీరు ఈ సినిమా జర్నీలో ఎంత నేర్చుకున్నారో తెలియదు, కానీ నేను యాజ్ అ ప్రొడ్యూసర్ ఎవ్రీ ఫిలిం నేను వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్ తోటి, ఆర్టిస్ట్ తోటి నేను అంతే నేర్చుకుంటాను. నేను పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఫ్యామిలీ అన్నప్పుడు ఏదో మీరు అందరు చప్పట్లు కొడతారని అనను. ఐ రియలీ మీన్ ఇట్. నా కొనిడల ఫ్యామిలీ నాకు మొత్తం, ఇట్స్ మై ఎంటైర్ లైఫ్. నిహారిక నాకు మళ్ళీ పరిచయం చేసిన పింక్ ఎలిఫెంట్ ఫ్యామిలీ కూడా నాకు అంత ఇంపార్టెంట్. ఈ లాస్ట్ 1.5 మంత్లో ఒక 60-70 ఇంటర్వ్యూలు ఇచ్చుంటాం. 60-70 చోట్ల యూనో లైక్ అన్నీ కలిపి ఇంటర్వ్యూస్ అండ్ ప్రెస్ మీట్స్ అండ్ పబ్లిక్ అపియరెన్సెస్. దిస్ ఎంటైర్ రాకాసాన్ని ప్రమోట్ చేసే ఈ మొత్తం జర్నీలో నేను ఎందుకు పింక్ ఎలిఫెంట్ పెట్టాను, అసలు నాకెందుకు, నేను ఏదో యాక్టర్ అవుదాం అనుకున్నాను, ఏదో చిన్న క్యూట్ కథ ఏదో రాసుకొని చేసుకుందాం అనుకున్న నేను, ఐ హ్యావ్ నో ఐడియా వై గాడ్ ఆర్ యూనివర్స్ చోజ్ మీ. బట్ ఎవ్రీ సింగిల్ డే నేను కళ్ళు తెరిచిన ఎవ్రీ సింగిల్ డే ఐఎమ్ గ్రేట్ఫుల్ టు మై పేరెంట్స్ for giving me the freedom, for believing in me and for trusting in me. And one of my strongest pillars, Pink Elephant Pictures ila undi, andariki ila cheppin date ki release avutundi. Everyone adi okka women mathod work chesina actresses or other women technicians safe ga feel avutunnaru ante one of the biggest pillars of support is Ramesh garu our EP. థ్యాంక్ యూ సో మచ్. అంటే నేను థ్యాంక్ యూ చెప్పకూడదు, ఎందుకంటే యు ఆర్ విత్ మీ, వీఆర్ వన్. అండ్ సారీ, పేరున మా మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ గారు, మీరే నన్ను ఫైన్ చేశారు సార్, నేను మిమ్మల్ని ఫైన్ చేయడం ఏంటి సార్. యోర్ మ్యూజిక్ సెన్స్ అండ్ మీకున్న టాలెంట్, I don't know guys, I don't know why people say I do feel very grateful that everyone says that, but I feel like pratidi raspet untundi. మీరందరూ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్లో వచ్చి మీరందరూ నాకు ధైర్యం ఇవ్వాలి అని రాసి పెట్టుంది. దట్ ఈస్ వై యూ గైస్ కేమ్ త్రూ మీ. ఏంటో సడన్లీ ఐ ఫీల్ లైక్ వన్ మదర్, లైక్ ఐఎమ్ గివింగ్ బర్త్ టు ఆల్ దీస్ పీపుల్, మెనీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ మేము వర్క్ చేసింది. అనుదీప్ గారు, యూ హ్యావ్ అ గ్రేట్ ఫ్యూచర్. లుకింగ్ ఫార్వర్డ్ టు కొలాబరేటింగ్ విత్ యూ ఫర్ ద థర్డ్ టైమ్. విజయ్ మాస్టర్, జేడి మాస్టర్ అండ్ భాను మాస్టర్, ఇంత అంటే చాలా తక్కువ టైంలో మీరు సచ్ గ్రేట్ కొరియోగ్రఫీ మాకు చేసి పెట్టారు. మీరు పెద్ద పెద్ద మూవీస్ చేస్తున్నారు అందరూ, అది ఒక చిన్న సినిమా, యునో లైక్ అ న్యూ హీరో అట్లా ఏం చూసుకోకుండా మీరు చెప్పినట్టు మీరు పుష్పకి లేకపోతే పెద్ద మూవీస్కి ఎంతైతే ఎఫర్ట్ పెడతారో అంతే ఎఫర్ట్ తోటి యూ వర్క్ ఫర్ అస్. అండ్ దాట్ షోస్ మీకు మీ ఆర్ట్ అంటే ఎంత ఇష్టం, చిన్న పెద్ద కాదు, ఆర్ట్ ఈజ్ ఆర్ట్ అని. సో దట్స్ ఫర్ ఆల్ మై కొరియోగ్రాఫర్స్. మై డిఓపి రాజ్ గారు, యూ ఆర్ అ గ్రేట్ ఫైండ్ సార్. మిమ్మల్ని నేను ఫస్ట్ టైం ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ టైంలో కలిసినప్పుడు ఐ డిడ్ నాట్ సీ మీ ప్రీవియస్ వర్క్. షార్ట్ ఫిల్మ్ చేశారు, ఎక్కడున్నారేనా? ఓకే, షార్ట్ ఫిల్మ్ డిఐలో ఉన్నారు. సి షార్ట్ ఫిల్మ్ ఏదో చేశారు. బట్ రాజ్ గారు ఎంత బ్యాక్గ్రౌండ్, ఎంత R&D చేస్తారంటే ఐ హ్యావ్ నాట్ సీన్ ఎనీ వన్ హూ వర్క్స్ యాజ్ హార్డ్ యాజ్ హిమ్. అంటే ప్రతి సినిమా, ప్రతి ప్రాజెక్ట్ ఏదో ఒకటి ప్రూవ్ చేసుకోవాలి అని. అండ్ రాజ్ గారు విల్ ఆల్వేస్ బీ అ పార్ట్ ఆఫ్ పింక్ ఎలిఫెంట్. ఆయన పింక్ ఎలిఫెంట్లో సింగిల్గా జాయిన్ అయ్యారు, ఇప్పుడు పెళ్ళయింది. నౌ హీ హ్యాస్ లైక్ అ హ్యాపీ లైఫ్ అండ్ వీ రియలీ హోప్ that we work for many more projects together. Raj garu, I really respect your work ethic. Vijay master, నేను ఏం చేసినా మిమ్మల్ని సెట్లో చూసినప్పుడు నాన్నని చూసినట్టే ఉంటుంది మాస్టర్. అంతే ప్రేమగా చూసుకుంటారు నన్ను. థ్యాంక్ యూ సో మచ్. అండ్
మాన్సా ఇందాక అన్నారు అన్నీ చేస్తాడు ఈయన, అన్నీ కావాలి ఈయనకి అని. ఈయనకు అన్నీ కావాలి కాబట్టే ఐ వుడ్ గివ్, నేను ఎవరికైనా ఒక కొన్ని రోజులు సార్ మీరు చూసేసుకొని నాకు అసలు సంబంధం లేదు, యూ టేక్ కేర్ ఆఫ్ అంటే నేను హాయిగా ఉండగలుగుతానంటే దట్ ఇస్ అన్వర్ అలీ గారు, ఆర్ ఎడిటర్. మీరు ఒత్తి ఎడిటర్ లాగా ఇది ఒక్కటి నేను ఎడిట్ చేసి వెళ్ళిపోతాను, మిగతా వాళ్ళు ఎలా ఉంటే నాకేంటి, యు ఆర్ నాట్ దట్ సార్. మీరు ఏం చేసినా, చిన్న ప్రాజెక్ట్ పెద్ద ప్రాజెక్ట్ ఏది చేసినా నాది, నేనే చేస్తా, ఇప్పుడు నేను చేస్తా, నా ఇష్టం, దిస్ ఇస్ మైన్ అనుకొని చేస్తారు. యూ ఓన్ ద హోల్ థింగ్ సో మచ్ అండ్ దట్ ఈస్ వై వీ రియలీ రియలీ లవ్ యూ. అట్లా కింద పడి దెబ్బలు తగిలించుకోవద్దు సార్ ప్లీజ్, నా గుండాగినంత పని అయింది పొద్దున్న. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు కొలాబరేటింగ్ విత్ యూ అగైన్. మా నాన్న వల్ల నాకు చాలామంది పరిచయం అయ్యారు ఓవర్ ది ఇయర్స్, బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ 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 పీపుల్ దట్ ఐ ఫౌండ్ ఈజ్ గెటప్ శ్రీను గారు. బ్లడ్ రిలేషన్ కాకపోతే ఎవరికైనా అంత ప్రేమ ఎందుకు ఉంటుంది, ఒక చెల్లిలాగా అనుకునేదాన్ని, బట్ శ్రీను గారిని చూశాక అదంతా పోయింది. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ నాకు మా ఇంట్లో వాళ్ళు నన్ను ఎంత ప్రేమిస్తారో శ్రీను గారు నన్ను అంతే లవ్ చేస్తారు, అంతే జాగ్రత్తగా చూసుకుంటారు. అందరు అన్నారు సెట్లో ఏదన్నా యూనో జాలీగా ఉండాలంటే శ్రీను దగ్గరికి వెళ్ళాలి, కానీ నాకు సెట్లో బాగాలేకపోతే నేను ఫస్ట్ శ్రీను దగ్గరికి వెళ్తాను. ఐ ఫీల్ లైక్ శ్రీను ఇస్, అంటే నేను ఏం చెప్పినా శ్రీను ఫస్ట్ మీరు ఎలా ఉన్నారు, ఫస్ట్ వాటర్ తాగండి, ఫస్ట్ టీ తాగండి, హీ రియలీ టేక్స్ కేర్ ఆఫ్ మీ సో వెల్. అండ్ ఈ ఎంటైర్ ప్రాసెస్లో ఐఎమ్ సో గ్లాడ్ దట్ షూటింగ్ టైంలో అంత క్లోజ్ అవ్వలేదు, కానీ ప్రమోషన్స్ టైంలో ఐఎమ్ సో గ్లాడ్ శ్రీను మనం ఇంత టైం స్పెండ్ చేసాం. అండ్ మీరు బరిలో ఉంటారు సార్, ఉంటారు సార్, సారీ సార్, నా కోసం సార్. అండ్ చాలా సినిమాలు చేసింది నేను అంటే ఫస్ట్ హెలో వరల్డ్ ద్వారా నేను నయన్ని ఫస్ట్ టైం చూశాను. అండ్ షీ హ్యాస్ అ వెరీ వెరీ పెక్యూలియర్ naughtiness about her, which is what I liked first ఆ క్యారెక్టర్ తీసుకున్నప్పుడు. అప్పుడు ఐ నో దట్ యు హ్యావ్ ద పొటెన్షియల్ నయన్, బట్ నాకు తెలుసు పొటెన్షియల్ ఒక్కటి ఉంటే సరిపోదు, హార్డ్ వర్క్ కూడా ఉండాలి ఒక యాక్టర్కి. అండ్ నయన్ రియలీ పుట్స్ హర్ హార్ట్ ఇన్ టు ఎవ్రీ క్యారెక్టర్ దట్ షీ ప్లేస్. అండ్ యాజ్ అ పర్సన్ చాలా 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 మంచిది, చిన్నపిల్ల, బట్ దెన్ చాలా ఎర్లీగా చాలా చూసేసింది లైఫ్లో. సో అండ్ షీ హ్యాస్ అ హార్ట్ ఆఫ్ గోల్డ్, చాలా బంగారు పిల్ల. వెరీ వెరీ గ్లాడ్ దట్ దిస్ ఇస్ అవర్ థర్డ్ ప్రాజెక్ట్ టుగెదర్ అండ్ దట్ విల్ కొలాబరేట్ మోర్. 4 years బ్యాక్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ రిలీజ్ అయినప్పుడు, దానికి కూడా ప్రీమియర్స్ ఉన్నప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ పెట్టాను, సంగీత్ తోటి పట్టుకొని ఇలా సైడ్ నుంచి ఐ సెడ్ దిస్ ఇస్ అవర్ షైనింగ్ స్టార్, సంగీత్ యు ఆర్ అవర్ షైనింగ్ స్టార్. నార్మల్గా ఏదైనా సినిమా ఆడినప్పుడు, సినిమా అయిపోయిన దానికి మంచి పేరు వచ్చినప్పుడు అందరూ ఆ సినిమా అనే కేక్లోంచి అందరూ ఈక్వల్ స్పూన్స్ తీసుకుంటూ ఉంటారు. ఈ సినిమాలో ద బిగ్గెస్ట్ పీస్ ఆఫ్ ద కేక్ గోస్ టు సంగీత్ శోభన్. నేను ఎప్పుడు కలిసిన సంగీత్ని, ఏమండి సినిమా ఇంకా జనాల్లోకి ఎలా తీసుకెళ్ళాలి, ఏమండి సినిమా ఇంకా చేయాలండి, మీరు చూసారు కదా బజ్ కావాలి అంటాడు. హీ ఈజ్ ఎగ్జాక్ట్లీ లైక్ దట్. తనకున్న సినిమా పట్ల లేకపోతే క్యారెక్టర్ పట్ల సినిమాని ముందుకు తీసుకెళ్ళాలి, మేము ఎందుకు ఇంత ప్రమోషన్స్ సినిమాలాగా అంత ఎందుకు పిచ్చిలాగా చేసామంటే, ఒక మంచి సినిమా చేసిన తర్వాత ఒక మంచి సినిమా వచ్చిందని ఆడియన్స్ దాకా తెలియకుండా చాలా సినిమాలు వెళ్ళిపోతున్నాయి. సో వాట్స్ ద పాయింట్ ఆఫ్ మేకింగ్ అ గుడ్ ఫిలిం, రైట్? సో ఒక మంచి సినిమా చేసాం, హార్ట్ఫుల్గా చేసాం, దానికి డబల్ కష్టపడి జనాల దాకా ఇంటింటి తలుపు కొట్టి మరి మా సినిమా చూపించాలంటే మేము చూపిస్తాం, బికాస్ వీ నో అండ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ద ఫిలిం దట్ వీ మేడ్. సంగీత్, యూ విల్ బీ వన్ ఆఫ్ ద
best treasures that Telugu film industry has. ఎందుకంటే కొన్ని ఎక్స్ప్రెషన్స్ సంగీత్ ఫేస్లో నేను చూసినప్పుడు అసలు ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ నేను ఇంకేదైనా మొహంలో చూసానా అని నాకే డౌట్ వచ్చేది. యూ ఆర్ ఫెంటాస్టిక్ సంగీత్, యూ ఆర్ ఫెంటాస్టిక్, యూఆర్ సచ్ అన్ ఇంట్యూటివ్ యాక్టర్. ఇది సెకండ్ ప్రాజెక్టే, బట్ ఐ వాంట్ టు 100% పింక్ ఎలిఫెంట్ ద్వారా వర్క్ విత్ యూ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. సడన్గా ఇదేదో ఫ్యామిలీ రీయూనియన్ లాగా అనిపిస్తుంది, రాకాస ప్రీ రిలీజ్ లాగా లేదు. బట్ వన్ స్పెషల్ మెన్షన్ టు ఆర్ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ మురళీ గారు. నాకు అసలు విఎఫ్ఎక్స్ గురించి ఏం తెలియదు సార్. నేను ఫస్ట్ ఇలాంటి సినిమా ట్యాకిల్ చేస్తున్నాం అనగానే చాలామంది చాలా చెప్పారు, ఏమో చూసుకో చాలా కష్టం అవుతుంది, పెద్ద సినిమాలు కూడా అవ్వట్లేదు, మీరు చిన్న బడ్జెట్ ఎలా చేస్తారని. నేను అన్నా, సార్ మాకు తెలిసినంత వరకు మేము 100% ఇస్తాం, 100% కష్టపడతాం, దాని తర్వాత ఇట్స్ అప్ టు ది ఆడియన్స్ వాళ్ళు ఎలా తీసుకుంటారు అనేది. మేమైతే జెన్యున్గా 100% ఈ సినిమాకి ఇచ్చాం అని నేను మనస్ఫూర్తిగా చెప్పుకోగలుగుతున్నాను. అండ్ దానికి ఫుల్ సపోర్ట్ ఇచ్చింది మా మురళీ గారు, ఆర్ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్. ఎవ్రీ డే హీ వాజ్ ఆన్ సెట్. So thank you so much, sir.